రేవంత్ రెడ్డికి ఒక షాక్ తగలబోతుందా? కేసీఆర్కి ఒక షాక్ తగలబోతుందా? భారతీయ జనతా పార్టీకి ఒక షాక్ తగలబోతుందా? ఎందుకంటే తెలంగాణలో వీళ్ళ ముగ్గురికి షాకులు తగులుతాయో లేదో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రేపు 2028 ఎన్నికలకు సిద్ధమవుతోంది అనేది విశ్వసనీయంగా అందుతున్న సమాచారం. గతంలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తెలంగాణలో కూడా పోటీ పడాలి, తెలంగాణలో కూడా మన నాయకత్వాన్ని పెంచాలి అనేది ఆ మధ్యన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన సమావేశంలో ఓపెన్గా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే అందరూ ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే కదా రేవంత్ రెడ్డి ఉన్నాడు అక్కడ సీఎంగా, పైగా కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అక్కడికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా, నిలుస్తుందా, గెలవగలదా, వాళ్ళతో కలబడగలదా, ఇలా రకరకాలు అనుకుంటారు. కాకపోతే ఏంటి అంటే జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు అక్కడ పరిపాలించారు కాబట్టి తెలంగాణ మీద కూడా పట్టుంది, అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అలాగే అక్కడ రాజకీయాల మీద దృష్టి పెట్టకూడదు అనేది అయితే ఏమీ లేదు, దృష్టి పెట్టచ్చు. కాకపోతే ఇది ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నష్టాన్ని తెచ్చిపెడుతుందా, రేపు మళ్ళీ అధికారంలోకి రావాలి అనుకుంటున్న బీఆర్ఎస్కి నష్టాన్ని తెచ్చిపెడుతుందా, లేదు వీళ్ళిద్దరి పాలన చూసేసి ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మాకే అవకాశం ఇస్తారు అని ఆశలు పెట్టుకుని అడుగులేస్తున్న భారతీయ జనతా పార్టీకి అడ్డుకట్ట వేసినట్టు అవుతుందా? అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ విషయంలో చెబుతున్నది ఏంటంటే కూటమిగా వెళితే, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా వెళితే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది అనేది లెక్కలేసుకుంటున్నారు. దాంతో అప్పుడు భారతీయ జనతా పార్టీకి ప్రాధాన్యత ఇస్తారా, అక్కడ తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యత ఇస్తారా అనేది చూడాలి అక్కడ. ఎందుకంటే జనసేన కూడా ఆల్రెడీ అక్కడ ఆయన కార్యాలయం పెట్టారు, అక్కడ కూడా నడుపుతున్నారు. ఆయన కూడా చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడి నుంచి బరిలోకి దిగుతారు. వీళ్ళ ముగ్గురు కలిసి దిగి బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి ఇద్దరికి చెక్ పెడతారా? కానీ ఖచ్చితంగా కూటమిగానే వెళ్ళబోతున్నారు అనే సమాచారం అయితే అందుతుంది. ఎంతవరకు సక్సెస్ అవుతారు తెలంగాణలో అనేది చూడాలి.